హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను ఫ్లెక్సీడ్ సీడ్స్ కారం పొడి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, అలాగే జీలకర్ర వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఫ్లెక్సీడ్ సీడ్స్ కూడా వేసుకొని కొద్దిగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. సో అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు ఇవన్నీ క్వాంటిటీ మీరు కారం ఎంత తినగలిగితే అంత తీసుకుంటే సరిపోతుంది. సో ఎండుమిరపకాయలు కూడా తీసేసుకుని ఇలాగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ వేగేసిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు 4 వేసేసుకొని కొద్దిగా కచ్చాపచ్చిగా మిక్సీ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇడ్లీ, దోశ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.